నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే వల్లభనేని వంశీని పలు కేసుల్లో అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద అటు SC/ST అట్రాసిటీతో పాటు BNSలోని పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. కిడ్నాప్, ఎక్స్టార్షన్, క్రిమినల్ ఇంటిమిడేషన్తో పాటు SC/ST అట్రాసిటీ. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత వల్లభనేని వంశీని రిమాండ్కు తరలించారు. నెక్స్ట్ కొడాలి నానిని మరో ఒక కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. దీంతో కొడాలి నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వంశీ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ ప్రచారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కొడాలి నాని వల్లభనేని వంశీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నారా లోకేష్ వార్నింగ్ కూడా ఇచ్చారు. లోకేష్ రెడ్ బుక్లో మొదటి వరుసలో వంశీ, కొడాలి నాని పేర్లు రాసుకున్నారు అంటూ చర్చ కూడా జరిగింది. వల్లభనేని వంశీ మీద మరో 6 కేసులు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. SC/ST కిడ్నాప్ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. మరికొన్ని కేసులు కూడా వల్లభనేని వంశీపై సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేట మొదలైంది అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కొడాలి నాని ఇప్పటికే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్లో వేట మొదలైంది అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు వల్లభనేని వంశీ తర్వాత మరికొంత లిస్టు కూడా ఉంది. ఆ లిస్టులో కొడాలి నాని ఫస్ట్ ఉన్నారు అంటూ చర్చ జరుగుతోంది. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే వల్లభనేని వంశీ అరెస్టు నిన్న విజయవాడ అంతా కూడా చాలా ఉద్రిక్తకర పరిస్థితుల్లో, విజయవాడ అంతా కూడా కొంత హై టెన్షన్లో ఉన్న పరిస్థితి అయితే నిన్నంతా చూసాము. తర్వాత రాత్రి 11:30-12 గంటలకి అతను విజయవాడ జైలుకి తరలించారు. 14 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. ఇప్పటికే వంశీ మీద 16 కేసులు మామూలుగా రెగ్యులర్ కేసులు ఉంటే ప్రభుత్వం దగ్గర పక్కా ఆధారాలతో ఒక 6 కేసులు ఉన్నాయనే ఒక సమాచారం అయితే అందుతుంది. అంటే ఇప్పుడు వంశీని వెంటనే బెయిల్ మీద బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయా లేదా అని ఒక చర్చ జరుగుతుంది. ఒకవైపు వాళ్ళ తరఫున లీగల్ టీం ఈరోజు కోర్టులో అప్పీల్ చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అలాగే నిన్న జరిగిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుకి, జయవర్ధన్ కేసుకు సంబంధించి ఆ కేసు కొంత మ్యానిపులేషన్ కేసు అనేది ఆ దిశగా కూడా కోర్టులో ఈరోజు మళ్ళీ వాదనలు వినిపించే పరిస్థితి అయితే కనపడుతున్న పరిస్థితి. అయితే వాళ్ళ వంశీని అంత త్వరగా బయటికి రానివ్వకూడదు అనేది ప్రభుత్వం గట్టిగా ఆలోచిస్తుంది. చాలా పకడ్బందీ కేసులు వంశీ మీద ప్రయోగం చేసే పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే. మరోవైపు గతంలో ఏదైతే నందిగం సురేష్ ఎంపీగా ఉన్నాడో, నందిగం సురేష్నే దాదాపుగా 6 నెలల వరకు ఆయన బయటికి రాలేదు. చాలా వివిధ కేసుల్లో ఆయన్ని ముద్దాయం చేశారు. వరుసగా ఒక కేసు వెంటనే మరో కేసు, ఇంకో కేసును పెట్టి దాదాపు 6 నెలల వరకు జైల్లో ఉంచిన పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ వంశీని కూడా ఎక్కువ కాలం జైల్లో ఉంచే ఒక ప్రయత్నం జరుగుతోంది అనేది కొంత వాళ్ళ అనుచరుల ద్వారా కావచ్చు, ఇక్కడ టీడీపీ కార్యకర్తల్లో కూడా అదే వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ప్రభుత్వం ఒకటి వాళ్ళ టార్గెట్ రెడ్ బుక్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ టార్గెట్లో ఉన్న ప్రధానమైన వ్యక్తుల్లో ఒకరు వంశీగా అయితే రెండవది కొడాలి నాని. ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి ఏంటి అనే ఒక చర్చ జరుగుతోంది. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని నాని వ్యవహారంలో కూడా గుడివాడకు సంబంధించి కొంత అక్కడ జరిగిన కొన్ని అవకతవకలు అన్ని కంప్లైంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కొంత బాధితులు ప్రభుత్వం దగ్గరికి వచ్చారు అనేది వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం. సో ఆ యాంగిల్లో ఏ కేసు మీద నానిని వెంటనే అరెస్ట్ చేయాలన్న ఒక ప్రయత్నం జరుగుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ బాగా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా నాని పైన? వల్లభనేని వంశీపై గతంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. యార్లగడ్డపై అత్యాయత్నానికి ప్రయత్నించారు అంటూ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వల్లభనేని వంశీ కుట్ర పన్నారు అంటూ ఇలా కొన్ని కేసులు ఉన్నాయి. కొడాలి నానిపై ఏమైనా కేసులు ఉన్నాయా? అంటే కొడాలి నానికి సంబంధించి మనకు అందుతున్న సమాచారంలో 2 కొంత ల్యాండ్ కబ్జాకి సంబంధించిన కొన్ని వ్యవహారాలు, అలాగే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు బియ్యం సరఫరాలో కొంత ఆయన మీద కూడా ఆ ఉచ్చులు
కొడాలి నానిని కూడా ఇరుక్కుంటారు అనేది కొంత అఫీషియల్గా తెలుస్తున్న సమాచారం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి నాని ఎక్కడ అని అనుకుంటే మధ్యాహ్నం నుంచి నిన్నటి నుంచి నాని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నానితో మాట్లాడేందుకు కొంతమంది ప్రయత్నాలు చేసినా అందుబాటులో లేరు, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనే ఒక చర్చ ఆయన నాని అనుచరులే చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ ఈ వ్యవహారంలో ఒకటి వంశీ, తర్వాత 2 నాని, ఆ తర్వాత వరుసగా ఇప్పటికే పేర్ని నాని మీద కేసులు పెట్టారు, కొంత వాళ్ళ మిస్సెస్ మీద కూడా కేసులు పెట్టారు. అయితే వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు కాబట్టి సరిపోయింది. ఫర్దర్గా పేర్ని నాని లేదు, తర్వాత రోజా, ఇట్లా ఒక లిస్ట్ ఆఫ్ పేర్లు వైసీపీ ఫేవర్స్ కావచ్చు, తెలుగుదేశం ఫేవర్స్ అందరూ కూడా, తెలుగుదేశం కూటమిలో ఉన్న సభ్యులందరూ కూడా వీళ్ళ పేర్లు బయట చెప్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం అంత స్పీడ్గా రియాక్ట్ కావట్లేదు, కానీ కొంత ఆలోచించి ఒక పకడ్బందీ కేసుని ఎప్పుడైనా సరే పకడ్బందీగా ఈ కేసుల్ని వ్యవహరించాలని అయితే చూస్తుంది. అయితే లోకేష్ కూడా గతంలో చాలా క్లియర్గా చెప్పారు, వీళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ప్రతి ఒక్కరికి తగిన సమయంలో మేము ఆ రీజన్ చెప్తాం, ఖచ్చితంగా వీళ్ళు శిక్ష అనుభవించే అర్హులు అని ఆయన గతంలో కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రతిసారి మీడియా సమావేశాల్లో కూడా మీ రెడ్ బుక్లో ఏం జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇప్పటికే చాలామంది వైసీపీ క్యాడర్ కావచ్చు, చాలామంది అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉన్న పరిస్థితి, కొంతమంది కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం చూస్తే ఆ సందర్భాల్లో కూడా లోకేష్ చాలా క్లియర్గా ఎప్పుడు ఎవరిని ఏ టైంలో ఏం చేయాలో మాకు ఒక అంచనా